ఎట్లా వస్తుంది? నీ యొక్క మనసులో ఏకజాము 4 గంటలకు 5 గంటలు లేచి మనం ఏ రకంగా ఈ గ్రామ రాజకీయాల్లో మనం ఎలా ముందుకు పోవాలని ఆలోచించాలా. ఒక గ్రామంలో నుండి రైతు కష్టం వచ్చినప్పుడు పోయి మనం పలకరించాలి. పలకరిస్తే ఆ కుటుంబాలు 10 మంది మనకు దగ్గర అవుతారు. ఎవరికైనా సరే ఇవాళ రోజుల్లో కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. కౌలు రైతులకు సంబంధించి బ్యాంకు లోన్స్ రావు. నలుగురు తీసుకొని ముందు మనం బ్యాంకు దగ్గరికి వెళ్ళాలా. పని అవుతుందా కాదనేటువంటిది రెండో విషయం. అసలు బాధిత ప్రజానీకానికి, బాధిత రైతాంగానికి నువ్వు అండగా ఉండాలా. వర్షం వచ్చింది, తడిచిపోయింది ధాన్యం, నువ్వు ఇంట్లో కూర్చొని బాధపడితే కాదు. నలుగురు రైతులు మన భారతీయ జనతా పార్టీ కండువని రైతు కండాన్ని వేసుకొని అటు పోయినట్టయితే ఎవరైతే ముందు పోతారో ఫ్రంట్ పేజీలో మీ ఫోటోలన్నీ కూడా వస్తాయి. మీ శ్రీమతి కూడా నేను గౌరవిస్తుంది. అంతేగాని ఇంట్లో కూర్చొని మన నేషనల్ పార్టీ నరేంద్ర మోడీని గురించి ఎప్పుడు చెప్తూ ఉంటే కింద ఉన్నటువంటి వాళ్ళు నిన్నట్టు గుర్తిస్తారు. మోడీ గారిని గుర్తించేసి ఉన్నారు ఆల్రెడీ. గుర్తించింది ఎవరంటే మన వాళ్ళందరినీ. కాబట్టి దయచేసి కుమారస్వామి గారు చాలా విషయాలు చెప్పారు, అంత టైం నాకు లేదు. మనం అందరం కూడా మన శక్తియుక్తులన్నింటినీ కూడా వినియోగిస్తూ భారతీయ జనతా కిసాన్ మోర్చాలో ముందుకు పోతూ మీరు నాయకులు కావాలి. మీరు ప్రజానాయకులు అయితే భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. వేరే విషయం ఇంకేం లేదు. మనం ఖచ్చితంగా మంచి పని కోసం అవసరమైతే దేనికైనా పోవడానికి ముందుకు పోవాలా. మంచి పని చేయడానికి కోసంగా మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించాల్సిన అవసరం లేదు. విషయాన్ని ముందుకు తీసుకొచ్చి దాని ద్వారా మనం పోరాటం చేసినట్టయితే, పనిచేసినట్టయితే ఖచ్చితంగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాజకీయాలు మార్పు చెందుతాయనేటువంటి మనస్ఫూర్తి విశ్వాసంతో, నమ్మకంతో పనిచేయాలి. మంచి పని చేసినప్పుడు మనకందరికి కూడా భగవంతుడి ఆశీస్సులు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మార్పు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ